జగన్నాథ్ అంటే ఒక బ్రాండ్. ఆయన చేసిన సినిమాలన్నీ ఒక స్టార్ డైరెక్షన్ పొజిషన్ లో కూర్చోబెట్టాయి. ఇక ఇప్పటికీ ఆయనలా ఒక కమర్షియల్ సినిమాను తీసే డైరెక్టర్ మరొకరు తేరనేదే వాస్తవం. ఒకప్పుడు పూరి జగన్నాథ్ పేరు చెప్తే అభిమానుల్లో జోష్ ఉండేది, ప్రేక్షకుల్లో ఆయన సినిమాల కోసం చూపులుండేవి. అలాగే పూరి ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకి ఒక సపరేట్ మేనరిజం అనేది క్రియేట్ అవుతూనే ఉండేది. ఇక చాలా గ్యాప్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన పూరి దీనికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తో సిద్ధమయ్యాడు. ఇంతకీ రెండు సినిమాలకి తేడా ఏంటి? డబుల్ ఇస్మార్ట్ తో పూరి హిట్ కొట్టగలడా? ఒకప్పుడు పూరి జగన్నాథ్ పేరు చెబితే అభిమానుల్లో జోష్ ఉండేది, ప్రేక్షకుల్లో ఆయన సినిమాల కోసం చూపులుండేవి. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకి ఒక సపరేట్ మేనరిజం అనేది క్రియేట్ అవుతూ ఉండేది. అందుకే పూరి జగన్నాథ్తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఎదురు చూస్తూ ఉండేవారు. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో పూరి సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం ఆయన మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయాల్సిన అవసరమైతే వస్తోంది. దానికి కారణం ఏంటి అంటే గతంలో ఆయన చేసిన సినిమాలు డిజాస్టర్లుగా మిగలడమే అని చాలా మంది సినీ మేధావులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆయన ఎందుకు తన ఫామ్ ని కోల్పోయాడు అనే విషయం పక్కన పెడితే మరోసారి డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా భారీ సక్సెస్ ను కూడా తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకే ఈ నెల 15వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. ఇక రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఇంతకంటే ముందే ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చింది. ఈ సినిమా సక్సెస్ అవడంతో రామ్ ఒక్కసారిగా మాస్ ఆడియన్స్ లో భారీ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాను చేశాడు. ఇక మొదటి పార్టును మించి ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలైతే ప్రేక్షకుల్లో కలుగుతున్నాయి. నిజానికి పూరి ఈ మధ్యకాలంలో చేసిన ది బెస్ట్ సినిమా ఏదైనా ఉంది అంటే అది ఇస్మార్ట్ శంకర్ అనే చెప్పాలి. టెంపర్ తర్వాత ఆయన చేసిన సినిమాల్లో అదొక్కటే సక్సెస్ అయింది. ఇక దానికి తోడుగా ఆయనకు ఆ సినిమాతో మంచి గుర్తింపు కూడా వచ్చింది. మరి ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా ఇస్మార్ట్ శంకర్ లానే ఉండబోతోంది అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి తగ్గట్లుగానే ఈ సినిమా ట్రైలర్ ని కనుక మనం చూసినట్లయితే ఇక మొదటి పార్ట్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే ఈ సినిమా స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక దానికి తోడుగా సంజయ్ దత్ లాంటి ఒక భారీ యాక్టర్ కూడా ఈ సినిమాలో విలన్ పాత్రను పోషించడం కూడా ఈ సినిమాకి చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. మొత్తానికి 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ భారీ హిట్ సాధించడంతో దర్శకుడు పూరి జగన్నాథ్ కి గ్రేట్ కంబ్యాక్ ఇచ్చిన చిత్రంగా చెప్పుకోవచ్చు. అప్పటి వరకు రామ్ పోతినేని సైతం పరాజయాలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇస్మార్ట్ శంకర్ రూపంలో హిట్ పడింది. ఇస్మార్ట్ శంకర్ 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. ఇస్మార్ట్ శంకర్ అనంతరం పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ డిజాస్టర్ అయింది. రామ్ పోతినేని కూడా తిరిగి ఫ్లాప్స్ మొదలయ్యాయి. దాంతో పూరి జగన్నాథ్ రామ్ పోతినేని మరోసారి కొలాబరేట్ అయ్యారు. దీంతో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ప్రకటించారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో చార్మి, పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో ప్రధాన విలన్ రోల్ సంజయ్ దత్ విశేషంగా చెప్పొచ్చు. కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. డబుల్ ఇస్మార్ట్ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదల కానున్న క్రమంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారు. డబుల్ ఇస్మార్ట్ మూవీ చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్ గా స్పందించారు. మూవీ అద్భుతంగా ఉందని వెల్లడించారని టాక్. డబుల్ ఇస్మార్ట్ మూవీ నిడివి 162 నిమిషాలు. డబుల్ ఇస్మార్ట్ ఏ సర్టిఫికేట్ పొందింది. వైలెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, రొమాన్స్ ఎక్కువగా ఉన్న కారణంగా ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. అయితే ఈ మూవీ సంజయ్ దత్ తన బ్రెయిన్ ని హీరో రామ్ కి ఎక్కించి ఆయన ద్వారా యాక్టివిటీస్ ను చేయాలని చూస్తున్న విలన్ ను హీరో ఎలా జయించాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తోంది. కాబట్టి ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ కంటే కూడా చాలా బాగుండబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే భారీ సక్సెస్ ను కూడా
కొట్టబోతున్నట్లుగా ట్రేడ్ పండితులైతే ఇప్పటికే ఒక అంచనాకొచ్చారు. అలాగే ఈ సినిమాలో రామ్ ఎనర్జీ, పూరి మార్క్ డైలాగ్స్, మేకింగ్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఆగస్టు 15వ తేదీ వస్తే గానీ ఈ సినిమా రిజల్ట్ ఏంటి అనేది మనకు పూర్తిగా తెలియదు. చూడాలి మరి ఈ మూవీని పూరి హిట్ ఖాతాలో వేసుకుంటారా లేదా అనేది.